శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మేడం. నమస్తే మేడం, ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. అసలు చాలా అందరూ మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు ట్రెండింగ్ గా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒకవైపు బాధాకరంగా ఉన్న, ఒకవైపు అసలు ఎలాంటి ఫీలింగ్ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్, అన్వేష్ ఆయన పేరు. సో ఆయన చాలా ట్రోలింగ్స్ చేశారు ఇప్పటి వరకు. ఇంతకు ముందు బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ బయటికి తెచ్చాను, నేనే చాలా సాధించేశాను, వీళ్ళందరి గురించి నేను బయట పెట్టేసి నిజాలన్నీ గవర్నమెంట్ కూడా కదిలేలా నేనే చేశాను అన్నంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఓకే, ఫైన్, అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అలేఖ్య చిట్టి పికల్స్ అనే అమ్మాయి ఒక చిన్న నోరు జారడం వల్ల ఏదో సంథింగ్ హ్యాపెండ్ అండ్ తను కూడా మళ్ళీ ఆ వర్డ్స్ బ్యాక్ తీసుకుంది. అయినా కానీ తనని వదలకుండా, తనని కూడా వావి వరుసలు లేకుండా మాట్లాడడం, అది ఎంతవరకు కరెక్ట్, అది నిజమేనా? అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు? మనకి మామూలుగా సమాజంలో ట్రోలింగ్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఈ ట్రోలింగ్ ఎంత దూరం వెళ్ళింది అంటే, ఎవరినైతే మనం అనాలనుకుంటున్నామో, ఏ విషయం గురించి అయితే అనాలనుకుంటున్నామో అవన్నీ పక్కన పెట్టేసి, ఇంకా వాళ్ళు వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి, వాళ్ళు మాట్లాడిన మాటల దగ్గర నుంచి, ఇంకా వాళ్ళ పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి, వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర నుంచి, వాళ్ళ భార్యల దగ్గర నుంచి, వాళ్ళ భర్తల దగ్గర నుంచి, ఇట్లా 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 వెళ్ళిపోతున్నాయి ఈ ట్రోలింగ్స్ అనేవి. అయితే మరి ఇలా ట్రోలింగ్స్ వెళ్ళిపోతున్నప్పుడు మనము ట్రోలింగ్కి గురి కాకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే, దానికి సమాధానం లేని ప్రశ్నలాగా అయిపోయింది అది. ఇప్పుడు ఈ అసలు వివాదం ఏంటి అంటే, అలేఖ్య చిట్టి పికిల్స్ అనే వాళ్ళు ఆన్లైన్ పికిల్స్ వ్యాపారం చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. అయితే వాళ్ళు మామూలు మార్కెట్ కన్నా కూడా రేటు చాలా ఎక్కువ ఉంది వాళ్ళది. ఓకే. అయితే కానీ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ వల్ల కావచ్చు, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్సింగ్ బేసిస్ ని బట్టి కావచ్చు, వాళ్ళకి సేల్స్ బాగా అయ్యింది. అయితే ఒకసారి ఒక ఆమె, ఏంటమ్మా ఇంత రేట్ ఉంది అని ఒక మెసేజ్ పెట్టింది. దానికి వాళ్ళు చాలా ఓవర్ రియాక్ట్ అయ్యారు. నీకు మా దగ్గర కొన్ని డబ్బులు లేకపోతే నువ్వు 4 ఏళ్లలో పాచి పని చేసుకో అని అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక అతను మెసేజ్ పెట్టాడు, ఏమనంటే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయండి మీవి అంటే. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, రేట్ ఎక్కువ ఉన్నాయి అంటే, మేము వాడే నూనెలు ఇంత మంచివి, లేదా మా విధానం ఇంత మంచిది, మేము అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఇంత బాగా వేస్తాము, మేము ఎక్కడ రాజీ పడము నాణ్యత దగ్గర, ఇది అని చెప్పి, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈ రేటు పెట్టాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి, లేకపోతే లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలా చెప్పుకోకుండా అతనికి ఏమన్నారంటే, నువ్వు అసలు డబ్బులు ఎక్కువ సంపాదించే దాని మీద ఫోకస్ పెట్టు, లేకపోతే గనక నీకు ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో వెళ్ళిపోతుంది, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అదే ఒకవేళ రేపు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి పచ్చళ్ళు కూడా కొనిపెట్టలేకపోతే గనక నువ్వు బంగారం ఏం కొనిపెడతావు ఇంకా, అలాంటప్పుడు నీ పెళ్ళాం ఎవరితోనో లేచిపోద్ది అని. అలా మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే, అసలు వాళ్ళ అమ్మని చాలా బూతులు తిట్టారు. ఇవన్నీ చేయడం అనేది చాలా చాలా తప్పు, ఇలాగా మాట్లాడడం అనేది. ఇంకొక ఆమె ఏమో, ఏంటమ్మా బట్టలేంటి అలా ఉన్నారేంటి, మీ నాన్న చెప్పలేదా ఇట్లా బట్టలు వేసుకోవద్దని, అది ఇది అని చెప్పి వీళ్ళు ఎవరో ఒక ఆమె అడిగింది. అడిగితే ఆవిడ్ని అసలు ఇంకా మనం అన్ని బీప్లే ఇక్కడ. ఈ బూతులు వాళ్ళు కామెంట్ పెట్టినా బూతులే కామెంట్స్ పెడుతున్నారు, ఆడియో పెట్టినా గానీ అలాగే పెడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఒక రకంగా ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. వ్యాపారం చేసేవాళ్ళ, చెయ్యని వాళ్ళ, మంచి వాళ్ళ, చెడ్డవాళ్ళ, తప్పు చేసిన వాళ్ళ, చేయని వాళ్ళ అనేది వేరే విషయం. మనము సంస్కారంగా మాట్లాడటం అనేది చాలా అత్యవసరమైన విషయం. సంస్కారం అనేది ఉండాలి ఖచ్చితంగా. ఈ సంస్కారం లేకుండా పోతే, సంస్కారం లేని మనుషులు ఇలా కాకుండా ఇంకో రకంగా అయితే బిహేవ్ చేసే అవకాశం ఉండదు.
అందుకని సరే దీనిపైన ఇవి ఈ ఆడియో టేపులు బయటకు వచ్చినాయి. ఓకే. బయటకు వచ్చేసరికి అందరూ ఇంకా మనకు తెలిసిందే కదా, వీళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని అన్నారో దీనికి 10 జనాలు ట్రోల్ చేయటం మొదలెట్టారు వీళ్ళని. మరి వీళ్ళైతే ఒక్కళ్ళనే అన్నారు కానీ చాలా మంది వీళ్ళని అనేసరికి అసలు ఇంక వాళ్ళు తట్టుకోలేక మొత్తం దుకాణం మూసేసినంత పని చేసేసి గప్చిప్ అయిపోయారు. గప్చిప్ అయిపోతే ఒక రోజు గడిచిన తర్వాత వాళ్ళ పెద్ద సిస్టర్ వచ్చేసేసి మా 3 ఫోటోలు కలిపేస్తున్నారు, నేను కాదు కదా అన్నది, నన్ను ఎందుకు కలుపుతున్నారు అని మొదలెట్టింది. అయితే అందరూ ఏమన్నారంటే, మరి మీరు అడ్వర్టైజ్ చేసేప్పుడు 3 కలిసి అడ్వర్టైజ్ చేశారు, కలిసే బిజినెస్ చేశారు, కలిసే లాభాలు పంచుకుని ఉండుంటారు కదా మరి అని మాట్లాడారు. సూటిగా మా వైపు నుంచి పొరపాటు జరిగింది, మేము ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది ఉంటే అంటే అయిపోయిండేది, మీరు అలా ఎదురుదాడి చేయడం ఏంటి అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడారు. సరే ఈ విషయం మీద మీడియా స్పందనలు, వాళ్ళ ప్రతిస్పందనలు, మళ్ళీ వాళ్ళ ప్రతిస్పందనకి వీళ్ళ స్పందన, వీళ్ళ స్పందనకి వాళ్ళ ప్రతిస్పందన ఇలా నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ మధ్యలో పానకంలో పుడకలాగా నా అన్వేష్ వచ్చేసేసి మీరు అలా బూతులు మాట్లాడితే ఎట్లా, వాళ్ళని ట్రోల్ చేస్తే ఎట్లా అని మొదలెట్టాడు. వాళ్ళకి సపోర్టుగా ఈయనేదో పెద్ద శుద్ధ పోసైనట్లు. ఈయన సంగతి కూడా ఒక నిమిషం మాట్లాడుకోవాలి మనం. ఈ అన్వేష్ అనే అతను ప్రపంచ యాత్ర చేస్తున్నాను అని చెప్పి ఒకప్పుడు బెట్టింగ్ యాప్లు చేసేవాడు అతను కూడా. తర్వాత ఇక నా అన్వేష్ అని చెప్పి కొంతమందిని తన బృందంలో పెట్టుకొని వాళ్ళ చేత తనని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని తిట్టించటము, అలాగే జనాలని రెచ్చగొట్టేలాగా మాట్లాడటము, ఎక్కడో అణగారిపోయిన ఒక మాట ముచ్చట ఏదైనా ఒక ఆలోచన. ఇప్పుడు మన సమాజంలో ఉన్న కట్టుబాట్ల వ్యవహారాలను బట్టి ఆడవాళ్ళు త్వరగా బూతులు మాట్లాడరు, మగవాళ్ళు మాట్లాడేస్తారు, ఇళ్లలోనూ మాట్లాడతారు, బయట మాట్లాడతారు. అయితే ఇతను వాళ్ళల్లో ఉన్న అణగారి ఎక్కడో ఒక మూల ఉన్న కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, అవి మంచివి కావచ్చు, సంస్కారం లేని కావచ్చు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు అంటే, అతను చెప్పే మాటల విధానం వల్ల కానీ, తన ఉచ్చారణ బట్టి కానీ వాళ్ళల్లో అలాంటి ఇష్టాలు ఏమైనా ఉంటే అలా టెంపరీగా మాట్లాడే ఇష్టాలని బయటికి తీసుకొస్తున్నాడు అతను. అంటే అలా మాట్లాడడం తప్పు కాదు అనే ఒక సోషల్ అప్రూవల్ తీసుకొస్తున్నాడు ఇతను. తీసుకొచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. అలాగే ఇలా మాట్లాడుతూ అతనికి ఇప్పుడు సడన్ గా ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే, తనకి ఇలా ప్రపంచ యాత్రికుల్లాగా ఉండే ట్రావెలర్స్ లో కొంతమంది శత్రువులు ఉన్నారు, అంటే కాంపిటేటర్స్. శత్రువులు అనకూడదు, ఆ కాంపిటేటర్స్ ని శత్రువులుగా ఫీల్ అవుతున్నాడు ఇతను. తనలాగా చేసే వాళ్ళని తనకు శత్రువులుగా ఫీల్ అవుతున్నాడు. అంటే ఈ ఊర్లో ఎవరో ఉండొద్దు, నేను ఒక్కడనే ఉండాలి, ఈ ఊరు మొత్తానికి ఒకడే రౌడీ అవ్వాలి, ఆ రౌడీ నేనే అవ్వాలి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచడం కావచ్చు, వాళ్ళని ఏదో ఒక మాట్లాడటం చేస్తున్నాడు. అలా చేస్తున్న వాళ్ళల్లో ఇమ్రాన్ అనే అతన్ని అలాగే అన్నాడు, అలాగే బయాస్ అని యాదవ్ని అలాగే అన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడే దాంట్లో కూడా వాళ్ళ అమ్మలు వ్యభిచారం చేయాలని, లేదు అంటే వాళ్ళ అమ్మలు ఆల్రెడీ వ్యభిచారం చేస్తున్నారని, ఇట్లా నీచంగా మాట్లాడుతున్నాడు అతను. మాట్లాడుతూ ఇప్పుడు ఎలాగో ఇతను ఇలా మాట్లాడాడు కదా ఇంత నీచంగా, పైగా ఈ మొత్తానికి కవర్ ఏం వేసుకుంటున్నాడు, షీల్డ్ ఏం వేసుకుంటున్నాడు, నేను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళని నేను అంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా నేను చేశాను, నేను అంత గొప్ప పని చేశాను, ఇంత గొప్ప పని చేశానని మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు అతనికి ఏంటంటే, నేను బూతులు మాట్లాడతా, వాళ్ళు బూతులు మాట్లాడారు, మేము ఒకటి అన్నట్లు, అంటే ఒక జాతి పక్షులు ఒక చెట్టు మీదకే వాళ్తాయి అన్నట్లు, ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్తుంది అన్నట్లు ఇప్పుడు వాళ్ళని సమర్థిస్తున్నాడు అనమాట ఈ నా అన్వేషణ అనే అన్వేషు. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు అసలు. అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళని ఏ ఒక్కళ్ళు సమర్థించల, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నారు. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలో సమాజం అంతా ఉంటే, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపికడిది ఒక దారి అన్నట్లు ఈయన అన్వేషి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. ఏంటి రీజన్ అంటే, తన బూతులు మరుగున పడిపోతాయి కదా అంతే, అందుకోసం అని చెప్పి ఏది ఏమైనా సరే మనము
సమాజంలో మన ఇంట్లో మనం మాట్లాడుకునేటప్పుడు కూడా మనం చుట్టూ చూసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా, లేదు ఎవరైనా ఆడవాళ్ళని తిడుతుంటే చుట్టూ ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారా, ఒక ఎరుక ఉండాలి మనిషికి, అవును, ఒక సంస్కారం ఉన్నవాడికి. ఇప్పుడు ఇలాంటి సంస్కారం లేని వాడికి మనం ఏమీ చెప్పలేము. అయితే ఈ పెద్ద మనిషికి ఆ బుద్ధి జ్ఞానం లేకపోగా పబ్లిక్ గా బూతులు మాట్లాడేసేసి వీడియోలు స్ప్రెడ్ చేసేస్తున్నాడు. అందుకని ఏది ఏమైనప్పటికీ నా అన్వేషణ అనే అతను, వీళ్ళు ఒక జాతి పక్షుల్లాగా తయారయ్యారు, ఒకళ్ళనొకళ్ళు సమర్థించుకుంటున్నారు. ఇది ఏ మాత్రం సమాజంలో క్షేమకరం కాదు. మ్యామ్ ఇక్కడ ఒక మాట, అతను సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నేను ఐ మేకింగ్ ద గవర్నమెంట్ టు యునో రియలైజ్, అన్ని వట్టి మాట. అసలు ఈ బెట్టింగ్ యాప్ల గురించి మొదటగా పనిచేసింది ఎవరు అంటే పోలీస్ ఆఫీసర్ గా చూసుకుంటే గనక సజ్జనార్ గారు చూశారు. అసలు ఈ యాప్లు బయటికి, ఈ యాప్లు ఇలా జరుగుతున్నాయి, అడ్వర్టైజ్మెంట్స్, వీటన్నిటి గురించి, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్, దీని గురించి మాట్లాడింది యువ సామ్రాట్ రవి మాట్లాడాడు. ఇతను చేసింది ఏమీ లేదు, పైగా ఇతను యాప్లకి ప్రమోషన్ ఇచ్చాడు. అవునవును, ఇతను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడు ఒకప్పుడు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఏమనుకుంటున్నాడంటే నేను ఇన్ని ఘనకార్యాలు చేశాను కాబట్టి ఈ ఘనకార్యాల్లో ఘనకార్యం కనిపించదు అనుకుంటున్నాడు. ఏం కాదు, తవ్వకాలు అన్ని తీస్తారు బయటికి, ఈయన బండారం కూడా బయటపడింది. అంతే. ఏది ఏమైనా పబ్లిక్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం తప్పు. దీనికి ఇంకా ఇంకొక మాట ఏమీ లేదు. ఇక్కడ యాక్ట్ అనేవి ఏం రావా మ్యామ్? మనకి యాక్ట్స్ ఇలా ఇల్లీగల్ గా అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే, ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఒక కేసు పెట్టొచ్చు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి. వీళ్ళు దుర్భాషలాడారు మమ్మల్ని, మాకు మనస్తాపం కలిగింది, వీళ్ళు ఇలా మాట్లాడే హక్కు లేదు మమ్మల్ని అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టొచ్చు. ఇదంతా ఆన్లైన్ లో జరిగింది కాబట్టి ఐటీ యాక్ట్ కింద పెట్టొచ్చు, సైబర్ క్రైమ్ లో పెట్టొచ్చు. సో అలాగే వాళ్ళు ఇప్పటికే చాలా మనస్తాత్మకంగా చాలా గురై ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా కదిలించొద్దు అని అంటారా మీరు? నేను అనను అట్లా అని, నేను అలా అనను. మీరు కూడా వాళ్ళు మాట్లాడినట్లే బూతులు మాట్లాడొద్దు అంటాను. ఎవరైనా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు బూతు మాట్లాడారని మనం బూతు మాడితే ఇంకా చెల్లు అయిపోద్ది కదా. మనస్తాపం చెందటం కాదు, వాళ్ళు దీని నుంచి బయటికి రావాలి. ఈ డబ్బులు సంపాదించాము అనే తలదిమ్ములో నుంచి కిందకి దిగాలి, నేల మీదకి రావాలి. అసలు కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అన్నట్టు ఉండాలి బిజినెస్ లో ఉన్న వాళ్ళు. ఇది బిజినెస్ చేసే వాళ్ళ లక్షణం కాదు. నోరుంది కదా అని మాట్లాడతాం అది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ ఆన్లైన్ లో మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఎదురుగా ఉంటారు కాబట్టి ఏ మాట అయినా అనేటానికి సాహసిస్తారు. అలా కాకుండా వాళ్ళు ఎదురుగా ఉంటే ఇలా మాట్లాడితే రెండు పీకుతారు, అది తెలుసు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఎదురుగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ నా అన్వేషణ అనేవాడు కూడా వాడు ఇండియా రావాలి కదా, వస్తే మాట్లాడతాం వాడితోటి. వాడు రాడు, ఇక్కడికి వచ్చే ధైర్యం లేదు. ఎన్నో సార్లు నేను పబ్లిక్ ఛాలెంజ్ చేశాను, నువ్వు ముందు రా ఇక్కడికి, నువ్వు వచ్చి మాట్లాడు, నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని. ఏ పెద్ద మనిషి అయినా మాట్లాడతాడు అంటే మాలాంటి వాళ్ళని మాట్లాడడం ఆపేస్తాం.